హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి లాంటి వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. ఇక ఇవాళ ఉదయం హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ పైన సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఐటీ శాఖ అధికారులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. అటు ఫార్మా కంపెనీ యజమాని ఇండ్లతో పాటు కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఫార్మా కంపెనీ చైర్మన్, సీఈఓ, కంపెనీ డైరెక్టర్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, ఈ సోదాలకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్యా అందిస్తారు. కౌండిన్యా, చెప్పండి, సోదాల్లో ఏమైనా పత్రాలు కానీ, విలువైన పత్రాలు కానీ, నగదు కానీ ఏమైనా బయటపడ్డాయా? హైదరాబాద్ లో మరోసారి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీ యజమాని ఇంటితో పాటు ఇటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కౌంట్ డౌన్ కు ఇంకా 17 రోజులే ఉన్న నేపథ్యంలో మరోసారి ఐటీ శాఖ అధికారులు ఇటు రాజకీయ నాయకులు, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీస్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం కలకలంగా రేపినామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన వైఖరి వెల్లడించిన పరిస్థితి మనకు తెలిసి, ఎందుకంటే ఇప్పటికే ఎలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ డబ్బును తరలించి యోచన ఉంటే వారిపై వెంటనే దాడులు చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో పలుసార్లు కూడా ఈ ఐటీ శాఖ అధికారులు ఇప్పటికే కాంగ్రెస్ నేతల ఇంట్లో కూడా దాడులు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ తో పాటు బడంపేట కార్పొరేటర్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం మాజీ ఎంపీ, అదేవిధంగా జానారెడ్డి ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులపై కూడా పలు ఆరోపణలు వచ్చిన పరిస్థితిగా మనం చూసాము. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఆరోపించిన పరిస్థితి నేపథ్యంలో మరోసారి ఈసారి బీఆర్ఎస్ టార్గెట్ గా కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరి బంధువు అయిన ప్రదీప్ రెడ్డి ఇంట్లో కూడా ఈ రోజు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బును తరలిస్తున్నారనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుసు. మరోవైపు చూసుకుంటే ఓ ఫార్మా కంపెనీ యజమాని ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు అంటే ఎన్నికల నేపథ్యంలో ఇటు ఫార్మా కంపెనీలు, ఇటు రాజకీయ నాయకులకు భారీ ఎత్తున డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే అనుమానంతో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు వీరి ఇళ్లతో పాటు దాదాపు హైదరాబాద్ లో 15 చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. అసలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని చూస్తున్నారు. ఏ విధంగా ఈ గత 3 నెలల నుండి కూడా ఈ కంపెనీ లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడికి డబ్బు వెళ్తుంది, ఏమన్నా చేతులు మారాయన్న కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇళ్లలో కూడా అక్కడ ఇళ్లలో ఉన్న అందరి సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసి, అంటే స్వాధీనం చేసుకుని ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇళ్లలో ఉన్న కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఏమైనా డబ్బు గిట ఉందా అనే కోణంలో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే డబ్బు ఉంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు సోదాలు కలకలం వేపాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు నేతలను టార్గెట్ చేసుకుంటూ ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఇళ్లలో కూడా, కార్యాలయంలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అసలు ఈ రోజు దాడులు 15 చోట్ల కొనసాగుతున్నాయి. ఇంకా దాదాపు సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం మనకు ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అసలు సోదాలు ముగించిన తర్వాత ఏమైనా డబ్బు దొరికిందా, కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఏమైనా స్వాధీనం చేసుకున్నారనే కోణంలో కూడా మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్యా.